గ్రామాల అభివృద్ధిపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేసిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. టీటీడీ యాక్టివిటీస్ ఇంటర్నేషనల్ గా తీసుకువెళ్ళాలి. ప్రపంచ స్థాయిలో అనేక దేశాల్లో మనము టీటీడీ దేవాలయాలు టీటీడీ యాక్టివిటీస్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి మార్గదర్శకాలు ప్రిపేర్ చేయమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా ఏ విధంగా చేయాలి, గైడ్ లైన్స్ చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఒక కమిటీని వేయడానికి కూడా ఈరోజు బోర్డులో అప్రూవల్ చేయడం జరిగింది. అలాగే ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్లో కూడా ఒక టీటీడీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉండాలనేది కూడా వారి డైరెక్షన్. సో దాని ప్రకారం కూడా గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. తర్వాత స్విమ్స్ అనేది టీటీడీ కింద ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. దీనికి జాతీయ హోదా తీసుకురావడానికి ప్రభుత్వానికి ఒక రిజల్యూషన్ పంపించి దాని మీద మనం పర్సూ చేయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనము ఒక విజ్ఞప్తి పంపించాలనేది కూడా ఒక నిర్ణయం చేయడం జరిగింది. తిరుపతిలో సాంప్రదాయ పాఠశాల ఒకటి ఉంది. ఆ పాఠశాలకు కూడా 2 కోట్ల ఆర్థిక సహాయం అందించడానికి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది. వారు లాస్ట్ టైం ఒక మఠం మీద రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత దాన్ని లీజు క్యాన్సిలేషన్ కి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. బోర్డు నిర్ణయం ఏంటంటే లీగల్ ఒపీనియన్ తీసుకుని చేయమని, లీగల్ ఒపీనియన్ ప్రకారం షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది. షోకాజ్ నోటీస్ రిప్లై వచ్చిన తర్వాత లీజు క్యాన్సిల్ చేసి తీసుకుని దాని తర్వాత ఆ బిల్డింగ్ టీటీడీ బిల్డింగ్ అవుతుంది కాబట్టి దాన్ని ఏం చేయాలి అనేది కూడా బోర్డులో పెడతాము. బోర్డు నిర్ణయం చేస్తుంది ఏం చేయాలి అనేది.